మరి ఈరోజు దేవుని వాక్య భాగం ఏమిటి అంటే, ఎవరితో నీ సహవాసం. చెప్తారా ఒకసారి? ఎవరితో నీ సహవాసం. మనమందరము సహవాసం అంటే ఏంటో తెలుసా? చెప్పండి. సహవాసానికి మరొక పేర్లు: కలిసి ఉండడం, నడవడం, స్నేహంగా ఉండడం, ఇలాంటి అనేకమైన పర్యాయ పదాలు దానికి ఉంటాయి. సహవాసం అంటే కలిసి ఉండడం అని అర్థం. అయితే ఎవరితో నీ సహవాసం అనేది ఒకసారి బాగా ఆలోచన చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది రాంగ్ పర్సన్స్తో సహవాసం చేస్తాం. అంటే కొంతమంది మన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసి వారితో మన సహవాసం, కలిసి ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణములో రెండు విషయాలు మనం నేర్చుకుంటాం: ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఏదైనా మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. మంచిది మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మరొక మెట్టుకు పైకెక్కిస్తుంది. ఒకవేళ చెడు సహవాసం అయితే అది మరో 2 మెట్టుకలు కిందికి దించేస్తుంది. అయితే ఎవరితో నీ సహవాసం? నీ సహవాసం ఎవరితో ఉంటే బాగుంటుంది, ఎవరితో ఉండకుంటే బాగుంటుంది అనేది ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి నువ్వు చేసే తప్పు పనిని తప్పు అని ఖండిస్తాడో, నువ్వు వెళ్ళేది రాంగ్ వే అని చెబుతాడో, వాడు ఈ లోకానికి నచ్చడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మీకు అందరికీ మంచి స్నేహితుడు ఉంటాడు, మంచి స్నేహితురాలు ఉంటుంది. నువ్వు చేసే పనిని అతడు సమర్థిస్తే నా బెస్ట్ ఫ్రెండు అంటావు. ఒకవేళ నువ్వు చేసే వెధవ పనిని అతడు సమర్థించుకోకుండా నువ్వు చేసేది తప్పు పని అని చెప్పాడు అనుకో, అతనితో నువ్వేం చేస్తావు? సహవాసం చెయ్యవు, మాట్లాడవు, పక్కన పెట్టేస్తావు. కారణం ఏంటంటే నువ్వు వెళ్ళేటువంటి దారి తప్పు అని చెప్పడం నీకు నచ్చలేదు. ఎవరు నీకు నచ్చుతారంటే నువ్వు చేసే ప్రతి పనిని సపోర్ట్ చేయాలి అని అనుకోవడం మొదటగా నువ్వు చేసే పెద్ద మిస్టేక్ అని జ్ఞాపకం చేసుకో. వాక్య భాగం ఏమంటుందంటే, లోలోపల ప్రేమించుట కంటే, చెప్పండి, లోలోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించడం మేలంట. నీ జీవితములో కానీ, లేదా నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ కుమారులు కానీ, నీ స్నేహితుడు కానీ, నీ స్నేహితురాలు కానీ ఎవరైనా నిన్ను గద్దిస్తుంటే నువ్వు ధన్యుడవు. నువ్వు చేసే తప్పు పనిని అరే నాన్న ఇది తప్పు అని చెబుతాడో వాడు సత్యవంతుడని జ్ఞాపకం చేసుకో. అలాంటి వాడిని విడిచిపెట్టమాకు. లోపల ప్రేమించి నీకు గుంతలు దవ్వే వాళ్ళు బాగా నచ్చుతారు. ప్రస్తుత కాలంలో నువ్వు సిగరెట్ తాగుతా ఉంటే వాడు కూడా పక్కన కూర్చొని తాగు ఏం కాదులే భలే తాగుతున్నావురా అని అన్నాడు అనుకో, వాడు మంచోడు. అదే నువ్వు సిగరెట్ తాగుతున్నప్పుడు పక్కన కూర్చొని లేదు నువ్వు చేసే తప్పు మీ అమ్మ మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుంది, ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పాడు అనుకో, నువ్వేంటారు నాకు చెప్పేది, నువ్వు నా ఫ్రెండ్వేనా, నీకు నాకు మాటలు లేవు, ఇప్పటి నుంచి నీ దారి నీదే నా దారి నాదే అంటాం. నువ్వు చేసే ప్రతి పనికి సహకరణ అందిస్తే అది మంచివాడు, సహకరణ కనుక అందించకపోతే వాడు చెడ్డవాడిగా నీ దృష్టి కనబడతా ఉంది. అయితే ఎవరితో నీ సహవాసం బాగుంటుంది, ఎవరితో సహవాసం చేస్తే బాగుంటుంది? మొదటిగా ఎవరితో సహవాసం చేయకూడదో అది తెలుసుకుందాం ముందు. అర్థమవుతుందా? 106వ సంకీర్తన 35 గల చరణాన్ని మనం చదువుదాం ఒకసారి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారు విగ్రహములకు పూజ చేసిరి. చాలండి. అన్యులతో సహవాసము చేసి, అన్య జనాంగముతో సహవాసం చేసి ఇజ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? వారు కూడా అన్యులుగా ప్రవర్తించడం ప్రారంభం చేశాడు. చూడండి, నువ్వు విశ్వాసితో సహవాసం చేస్తే
నీకు కొన్ని విశ్వాసి లక్షణాలు వస్తాయి. నువ్వు అవిశ్వాసితో ప్రయాణం చేస్తే నీకే లక్షణాలు వస్తాయి? అవిశ్వాసము కలిగిన లక్షణాలు వస్తాయి. భక్తి కలిగిన వాని పక్కన కూర్చుంటే కోసంత భక్తి వస్తుంది. చదువు వచ్చిన వాని పక్కన కూర్చుంటే కొంచెం చదువు అబ్బుతుంది. బైబిల్ చదివేవాని పక్కన కూర్చుంటే నీకు కూడా బైబిల్ చదివేది నేర్చుకోగలుగుతావు. పాటలు పాడేది నేర్చుకున్న వాని పక్కన కూర్చుంటే నువ్వు కూడా కొన్ని పాటలు పాడగలుగుతావు. అన్య జనులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా అన్యునిగా ప్రవర్తన చేస్తావు. మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎవరి పక్కన కూర్చుంటున్నావు? ఒక్క రోజున ఆలోచన చేసావా? ఇంతకు బైబిల్ చదివే వాళ్ళ పక్కన కూర్చుంటున్నానా, పాటలు పాడే వాళ్ళ పక్కన కూర్చుంటున్నానా, లేకపోతే వాక్యం వినుకోకుండా సెల్ ఫోన్లో చాటింగ్ చేసే వాళ్ళ పక్కన కూర్చుంటున్నానా, నిద్రపోయే వాళ్ళ పక్కన కూర్చుంటున్నావా? ఒకసారి నీ అంతరాత్మను పరిశీలన చేసుకో తల్లి. ఎవరి పక్కన నువ్వు సహవాసం చేస్తున్నావు? ఎవరు నీ దోస్తానా? ఎవరు నీ దోస్తు? ఎవరు నీ దోస్తు? ఎలా ఉండాలంటే తప్పు పనిని కూడా, రే ఇది తప్పురా, నీ తల్లి అయితేమి నా తల్లి అయితేనేమి, మీ అన్న అయితేమి మా అన్న అయితేనేమి, ఇది తప్పు అని చెప్పేవాడు కావాలి. నీ కూతురుకైతే ఒక న్యాయం, నీ కోడలికైతే మరొక న్యాయం కాదు. నువ్వు దేవునితో సహవాసం చేసేదానివైతే ఎలా ఉండాలంటే చాలా బాగా చక్కగా ప్రవర్తన చేయాలి. అన్య జనులతో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావో నీకు కూడా అన్య జనుల లక్షణాలు వస్తాయి. ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఇజ్రాయేలు ప్రజలు అన్యులతో ఉండడాన్ని బట్టి వాళ్ళు ఏమైపోయారంటే, చదవండి మాట, అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్న వారు ఎలా అయితే చేస్తారో వారి క్రియలన్నీ నేర్చుకుని ఏమైపోయారు? లాస్ట్కి అన్య జనుల వల్లే విగ్రహారాధికులైపోయారు. నువ్వు కూడా లోకంలో అన్యులతో సహవాసం చేసావనుకో, నువ్వు కూడా విగ్రహారాధికుడు అయిపోతావు. యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకున్నంత మాత్రం అది కూడా విగ్రహారాధనే. మరియమ్మ ఫోటో పెట్టుకుంటే అది కూడా విగ్రహారాధనే. ఒక మనిషి ఫోటో పెట్టుకొని మనిషిని ఆరాధన చేస్తున్నా కూడా అది కూడా విగ్రహారాధనే. అర్థమవుతుందా? మన దేవుడు ఎవరండి? ఆత్మ కలిగిన దేవుడు. ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. ఓకే, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. వాక్యము కలిగిన దేవుడు. ఆకాశ భూమి గతించిపోవనేమో కానీ ఆయన మాటలు ఎన్నడెన్నడికి గతించిపోవని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఎవరు నీ ఫ్రెండ్? నీ భర్త కనుక నీతో సరిగ్గా ఉండకపోతే అతనితో సహవాసం చేయవు, అతనికి డైవర్స్ ఇచ్చేస్తావు. నీ భార్యతో సహవాసం నీకు సరిగ్గా లేకపోతే ఆమెతో నీకు డైవర్స్ అయిపోతాయి. నీ పిల్లలు సరిగ్గా నీ మాట వినకపోతే, వారికి నీకు సహవాసం చేర్చుకోకపోతే వారి ఇంట్లో నుంచి బయటికి తోలేస్తావు. ఉద్యోగంలో నీ సహవాసం గనక అధికారులకు నచ్చకపోతే వారు నిన్ను ఉద్యోగం తీసేస్తారు. మరి అన్ని జనులతో నువ్వు తిరుగుతా ఉంటే ఏమైపోతావని దేవుడు ఎందుకు చెప్తాను తెలుసా? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి మాటను మనం చదువుదాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు నీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు. మొదటగా ఇక్కడ చదవబడినటువంటి మోయాబీయులైతేనేమి, అమ్మోనీయులైతేనేమి, వీరందరూ కూడా ఎవరంటే విగ్రహారాధికులు. వారిని పెళ్లి చేసుకోవాకండి, వారితో మీకు సహవాసం వద్దండి అని దేవుడు క్లియర్ కట్గా చెబుతుంటే ఏం జరిగిందో చదవడం. గనుక వారితో సహవాసము చేయకూడదు. వారితో మీరేం చేయకూడదు? సహవాసం. వారు అన్యులు, వారు ప్రభుని ఎరగని వారు, వారు నిజమైన దేవుని ఎరగని వారు గనక వారితో నీకు సహవాసం అవసరం లేదు అని దేవుడు చెప్తుంటే ఏం జరిగింది? వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ ఎవరు? ఇశ్రాయేలు ప్రజల కంటే మహాజ్ఞానము కలిగినటువంటి సొలొమోను మహారాజు ఉన్నాడు. ఆ సొలొమోను మహారాజు చేసిన పని ఏంటో చూద్దాం.
అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగిండిరి. అతని భార్యలు అతని హృదయమును హృదయాన్ని తిప్పేశారంట. ఒక్కరితోనే ఏగలేకపోతున్నాం ఇంట్లో. ఏంటండి, ఒక్కరితోనే ఏగలేక అల్లాడిపోతుంటే 1000 మందిని తీసుకొని వచ్చాడు. ఈ 1000 మంది ఏం చేస్తున్నారంటే అందులో ఎవరెవరున్నారు? అమ్మోనీయులున్నారు, ఎదోమీయులున్నారు, చెప్పండి, మోయాబీయులున్నారు. వీళ్ళందరూ సీదోనీయులు. వీళ్ళందరూ ఎవరంటే అన్యులు. వారు చూడ్డానికి బ్రహ్మాండంగా ఉన్నారు, ఫస్ట్ క్లాస్. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఆడబిడ్డ అంట చూడ్డానికి అందాల రాక్షసిగా ఉంటుందంట. ఎలా ఉంటుందండి? అందాల రాక్షసి అంట. ఫస్ట్ అందం చూపిస్తుంది, తర్వాత తనలో ఉన్న రాక్షసత్వాన్ని చూపిస్తుంది అంట. అలాగా సొలొమోను మహారాజే ఎక్కడి తిరిగిపోయాడంటే ఇప్పుడు విగ్రహారాధికుడు అయిపోయాడు. కారణం, దేవుడు మొదటి 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, వారితో కానీ మీరు వివాహము చేసుకోకూడదు, వారితో ఉండకూడదు, వారితో మీకు ఏ సవాసం వద్దని చెప్తే వారిని తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. తెచ్చి పెళ్ళే చేసుకున్నాడు. మన వాళ్ళంతే, ప్రభుని నమ్మని వాడికి, అవిశ్వాసికి, చర్చికి పోనడానికి తగలగడతారు ఆడపిల్లను. ఈ పిల్లేమో చక్కగా పాటలు పాడుతుంది, వీడేమో మందిరానికి పోయేవాడు, వీడేమో ప్రార్థన పోయేవాడు. అతనికి ఎలాంటి బిడ్డను తీసుకొచ్చి పెడతారంటే ప్రార్థన అంటేనే తెలియదు, అలాంటి అమ్మని తెచ్చి పెడతారు. ఎంత విచిత్రంగా ఉందో తెలుసా? ఇప్పుడు ఎలాంటి వారితో మన స్నేహం ఉన్నది జ్ఞాపకం చేసుకో. ఎలాంటి వారితో మనం సహవాసం గడుపుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలామంది అన్ని జనులతో సహవాసము చేసి వారిలా ఏమైపోతారంటే అలాగే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, వెనక్కి తిరిగి చూడకోకుండా. సొలొమోను మహారాజే అన్యులను వివాహము చేసుకొని వారిని ఉపపత్నులుగా ఉంచుకొని పెట్టుకుంటూ వచ్చినటువంటి అతనికే విగ్రహారాధన వైపు తిప్పారు. ఆయన సహవాసం దెబ్బతినింది. దేవునికి సొలొమోను మహారాజుకు ఉన్నటువంటి ఆ కనెక్టివిటీ డ్యామేజ్ అయింది. కారణం ఏంటంటే అన్య జనులతో చేసిన సహవాసం. 31వ అధ్యాయము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 2 వచనాన్ని మనం చదువుదాం. 2-3 వచనాలు. నా కుమారుడా నేనే మందును నేను కన్న కుమారుడా నేనే మందును నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనే మందును నీ బలాన్ని స్త్రీలకు ఇయ్యకుము. మళ్ళీ చదువమాట. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. రాజులను కూడా నశింపజేయగలిగిన స్త్రీలతో సహవాసము చేయమన్నాడా, చేయకూడదన్నాడా? అంటే పురుషులారా, నీ బలాన్ని నశింపజేసే ఆ స్త్రీలకు మీరు ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ఇదిగో నువ్వు నాతో ఈ పని చేసి పెడితే, లేకపోతే నేను బొంగమూతి పెట్టుకుంటా అంటది, నేను అలుగుతా అంటది. అలిగి అతను అటు పక్క తిరిగి పండుకుంటుంది. ఏం చేద్దాం? మనసులో ఎన్నో తిట్లు తిట్టుకుంటాం కానీ బయటికి తిట్టామా? చెప్పండి. ఏమోలని బ్రతిమలాడుతుంటాం కానీ లోపల మాత్రము చాలా కోపం ఉంటుంది. నా కుమారుడా, మీరు మీ బలాన్ని తీసుకుపోయి స్త్రీలకు ఇవ్వకు, స్త్రీలతో సహవాసం చెయ్యకండి. రాజులను సైతం నశింప చేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే స్త్రీకే. కొంతమంది ఆడవాళ్ళ ద్వారా కుటుంబాలే చీలిపోతున్నాయి. కారణం ఏంటి? వారి సహవాసం మంచిది కాదు. వారితో సహవాసం వెరీ డేంజరస్. అనుభవించుంటాం. ఈరోజు నీ సహవాసాన్ని వదిలిపెట్టి
స్త్రీలతో సహవాసం వదిలిపెట్టే వద్దు. వారికి మంచి సహవాసం కలిగిన వ్యక్తి సరిపోడు, చెడ్డ సహవాసం కలిగిన వ్యక్తి మాత్రమే నచ్చుతాడు. కొంతమంది స్త్రీలు ఎలాంటి సహవాసంలో ఉంటారంటే వారు ఏం చేసినా కరెక్ట్ అనే వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు. పురుషులు కూడా అంతే. కొంతమంది మద్యానికి అలవాటు పడి ఉంటారు, త్రాగుడికి అలవాటు పడి ఉంటారు. రే నువ్వు చేసేది తప్పు, నువ్వు తాగడం తప్పు, మానేయ్ అని చెబితే వారితోనే స్నేహం మానేస్తాడు, కానీ చెడ్డ స్నేహితులతో సహవాసం మానేయడు. గమనించండి, మొదటి మాటగా అన్యులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా అన్యుడు అయిపోతావు. సొలొమోను మహారాజు విగ్రహారాధికుడైపోయాడు. 1000 మంది స్త్రీలు అతన్ని ఏం చేశారంటే విగ్రహారాధన వైపు తిప్పారు. కారణం ఏంటంటే రాజు తన బలాన్ని తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టాడంటే స్త్రీల చేతిలో పెట్టాడు. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఈ సొలొమోను మహారాజును విగ్రహారాధికుల వైపు తిప్పేశారు. చూడండి, కాబట్టి అన్యులతో నువ్వు సహవాసం చేయకూడదు, స్త్రీలతో కూడా నువ్వు సహవాసము చేయకూడదు. ఓకేనా? రెండవది చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు, ఉపదేశమును అంగీకరించే కుమారుడు బుద్ధి గలవాడు, బుద్ధి కలిగిన వాడు. తుంటరుల సహవాసము, ఎవరి సహవాసం? తుంటరులతో సహవాసం చేయువాడు, తుంటరితో సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి. తుంటరి పనులు చేసే వాళ్ళతో నువ్వు సహవాసం చేయకూడదు. చెప్పండి, ఎవరితో సహవాసం చేయకూడదు? వాడు తుంటరి పనులు చేస్తూ ఉంటాడు. తోటలోకి దుంకడము, జామకాయలు కోసుకురావడము, ఏంటండి సపోట పనులు కోయడము, తుంటరి పనులు చేస్తూ ఉంటాడు. తుంటరి పనులు చేసే వాళ్ళతో నువ్వు సహవాసం చేయకూడదు. అర్థమవుతుందా? తుంటరి పనులు చేస్తూ ఉంటారు యవన స్త్రీలు, యవన పురుషులు. గమనించండి, తుంటరి పనులు చేసే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే ఎవరికి అపకీర్తి వస్తుందంట? తన తండ్రికి, తన తల్లికి. తుంటరి పనులు చేయి మాకు. తుంటరి పనులు కోతి చేస్తుంది. అటుపక్క నుండి ఇటుపక్క గెంటుతుంది, ఇటుపక్క నుండి అటుపక్క గెంటుతుంది. ఒక స్థిరమైనటువంటి స్థలంలో ఉండదు. కారణం తుంటరి పనులు. ఈరోజు నీవు కూడా అలాంటి తుంటరి చేష్టలు చేస్తున్నావేమో. అలాంటి వాళ్ళతో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ అమ్మ చెప్తా ఉంటుంది, దయచేసి ఆ పిల్లతో నువ్వు తిరగమాకు, రే బాబు నువ్వు వాడితో తిరగాకు, బండిలో తిరుగుతున్నావు, ఆ సవాస మంచిది కాదు అని నీ తల్లి, నీ తండ్రి చెప్తుంటే నీకు చెవిన పడవు ఆ మాటలు. ఎందుకంటే నువ్వు కూడా తుంటరి పనులలో ఉన్నావు కాబట్టి, ఆ తల్లిదండ్రుల మాటలు నీకు చెవిన పడవు. దయచేసి తుంటరోళ్లకు నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత కీర్తి వస్తుంది. లేని ఎడల అపకీర్తి తెచ్చుకుంటావు. లేని ఎడల ఏం తెచ్చుకుంటావు? అపకీర్తి తెచ్చుకుంటావు. తుంటరి పనులు చేసేవాడు, ఆ తుంటరి పనులు చేసే వాళ్ళతో నువ్వు అలా సాగుతూ ఉంటే నీ జీవితం ఏదో ఒక రోజు నువ్వు అపకీర్తి పాలైపోతావు. అలాంటిది నీకు శ్రేయస్కరము కానే కాదు. అలాంటిది నీ జీవితానికి మంచిది కాదని వాక్య భాగం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము మొదటి మాటను మనం చదువుదాం ఒకసారి. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకము, వారి హృదయము బలాత్కారము చెయ్య యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. చాలండి. మూడవది ఏంటంటే దుర్జనులతో, దుష్ట క్రియలతో చేసే వారితో నువ్వు సహవాసం చేయకు. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నీవు దుష్టులతో, దుర్జనులతో, చెడ్డ వారితో నువ్వు స్నేహం చేయమాకు. చెడు తిరుగులు తిరిగే వాళ్ళతో నువ్వు సహవాసం మానేయ్. ఎక్కడ పడితే అక్కడ తిరిగే వాళ్ళతో సహవాసం మానేయ్.
అలాంటి వారితో నీ జీవితం ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత గొప్ప వాళ్ళంటే ఎవరైనా ఏదైనా నిజాలు చెబితే అసలు నచ్చదు. అయినా నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదురా, నువ్వు ఇట్లా తప్పుడు పనులు చేస్తా పోవడం కరెక్ట్ కాదురా, ఈ పని మానుకో, ఈ సహవాసం మానుకో, మంచిదని చెప్తే ఆ మాటలు మనకు ఎంత కష్టంగా ఉంటాయో. ఎప్పుడైతే అన్నీ పోగొట్టుకొని నడిదారులు వచ్చి పడిపోతామో అప్పుడు మన మాటలు చెవినబడతాయి. దుర్జనులతో సహవాసం చేయకు. తప్పిపోయిన కుమారుడు వేశ్యలతో వ్యాపారం చేశాడు, తిరిగాడు, చెడ్డ సహవాసాలు తిరిగాడు. ఏమయ్యాడు? అంత ఆస్తిని పోగొట్టుకొని చివరికి పందులు మేపే దగ్గరికి వచ్చాడు. పందులకు కాపలగాయడానికి అంత స్థితికి వచ్చాడు. నువ్వు కూడా దుర్జనులతో దుష్టులతో తిరగడం మానేయ్. వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళతో తిరగడం మానేయ్. ఇతరుల మీద ఎప్పుడు కూడా ఆడిపోసుకునే వాళ్ళతో దగ్గర కూర్చోమాకు. వాళ్ళతో సహవాసం మానేయ్. వాళ్ళతో ఎప్పుడైతే నువ్వు సహవాసం మానేస్తావో నీ జీవితం ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అలాంటి స్థితి నీకు అవసరం లేదు, అలాంటి బ్రతుకు నీకు అవసరం లేదు. దుర్జనుల దగ్గరికి నువ్వు వెళ్ళకు, దుష్టుల దగ్గరికి నువ్వు పోవకు. వాళ్ళు కీడు తడిపెట్టేవారు. వారి మాట ఎలా ఉంటుందంటే ఇదిగో కత్తికి విషము పట్టించినట్టుగా ఉంటుంది. విపరీతమైన చెడ్డ ధోరణితో నడుచుకుంటారు. నిన్ను ఎక్కువగా బాధ పెడతారు, నిన్ను ఎంతో ఏడిపిస్తారు, ఎంతో రుష్టుగా బాధ పెట్టేస్తారు. దయచేసి అలాంటి స్థితి కనుక ఉంటే దయచేసి ఈరోజు మానే. దుష్టులతో నీకు కుదరదు. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవాక. సహవాసం నడవాక. వాళ్ళతో సహవాసం ఎందుకు సహవాసం? మంచి మాటలు చెవిన పడతాయా చెప్పండి? మా పిల్లలు అజయ్కి దేవరాజుకు వాళ్ళకి మంచి మాటలు చెవిన పడతాయా? పడవు. ఎందుకు? రే పాన్ జీన్స్ వేసుకోవాకు అంటే చినిగిపోయినది వేసుకోవాకు అని చెప్తాం. ఆ మాటలు వాళ్ళకి నచ్చవు. రే బండ్లు ఎక్కువ తిరగగాకున్నానా అని చెప్తాం. ఆ మాటలు నచ్చుతాయా? నచ్చవు. అందరితో ఎక్కడి పడితే అక్కడికి తిరగాకు, పెద్దల దగ్గర కూర్చోవాకని చెప్తా. నచ్చుతాయి ఆ మాటలు? నచ్చవు. ఏం నచ్చుతాయి అంటే సెల్ ఫోన్ ఒత్తుకుందామా, ఫ్రీ ఫైర్ గేమ్ ఆడదామా అంటే నచ్చుతాయి. బండ్లో తిరుగుదామా అంటే నచ్చుతాయి. ఈ ఊరు కాకుండా వేరే ఊరికి వెళ్ళిపోదామా అంటే అలాంటి మాటలు బాగా. అంటే చెడ్డ పనులకు ఉన్నంత ఆసక్తి మంచి పనికి ఉండదండి. మంచి మాట చెవిన పడదు. వాళ్ళిద్దరిని కాదు, అందరికీ, పెద్దలు కూడా. మంచి ఆలోచన నిన్ను మంచి సత్ప్రవర్తన కలిగిన స్థితిలోకి నడిపిస్తుంది. చెడ్డ ఆలోచన నిన్ను మరింత కిందికి దిగజారిపోయేలాగా చేస్తుంది. ఎవరితో నీకు సహవాసం? చూద్దాం మరొక మాటను కూడా. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం నాన్న. కోపచిత్తునితో సహవాసము చేయకుము. కోపచిత్తునితో నువ్వేం చేయకూడదంట? సహవాసం చేయకు. కోపిష్ఠులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? చదవండి. క్రోధము కలిగిన వానితో పరిచయము కలిగి ఉండకుము. క్రోధం కలిగిన వాళ్ళతో మనకు పరిచయాలు కావాలి. రే ఈ ఊరిలో ఒక పెద్ద రౌడీ షీటర్ ఉన్నాడు, వానికి నాకు సహవాసం ఉంది. పెద్ద రౌడీ షీటర్తో నీకేం సహవాసం చెప్పండి? ఏంటి సహవాసం? ఏంటి నీకు అతనితో? కోపిష్ఠులతో ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతుంటే ఎందుకు కోపపడతారో కూడా వాళ్ళకే తెలియదు. నేను అంతే ఎందుకుంటావు? ప్రభు అంటే ఆ కోపిష్ఠుల కాడికి పోనే అసలు వద్దు. వాళ్ళ దగ్గర దూరగాకు, వాళ్ళ దగ్గరికి పోమాకు. కోపిష్ఠులతో నువ్వు సహవాసం చేయకు. వాడు కోపం ఎక్కువైతే ఏమైపోతాడంటే నిన్నే చంపేస్తాడు వాటం పడితే. అంతే కదండి? కోపం ఎక్కువైతే ఏం చేస్తాడు? నిన్నే చంపేస్తాడు. గడిచిన కాలంలో ప్రొద్దుటలో ఏం జరిగింది? ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర వాళ్ళమ్మ గవర్నమెంట్ టీచర్ త్రాగుడు మానుకొనాయనా అని రోజు చెప్తుండేదంట. ఆదివారం వాళ్ళ నాన్న లోపల పెట్టి గడబెట్టేసి వాళ్ళమ్మను కొట్టి చంపేశాడు.
ఎందుకు? కారణం ఏంటి? నా త్రాగుడు మానుకోమన్నది, నాకున్న అలవాట్లు మానుకోమంటుందని ఎంత చెప్తున్న అర్థం కాకుండా వాళ్ళ అమ్మ మాటలను కోపతనంగా తీసుకుపోయి ఆ కోపంలో వాళ్ళ తల్లినే చంపాడు. కోపిష్టంతో సావాసం చేయకు. వాడు ఉన్నంతసేపు ఉండి నీ మీదకే తిరగబడతాడు. వాడు నాగుబాం లెక్క. ఎవరినో కాటేస్తాడంటే నిన్ను కాటేస్తాడు వాడు. అందుకే చూడండి, కొంతమంది కోపిష్ఠులకు ఎవడు స్నేహితుడు. కారణం ఏంటి? వాని కోపం వల్ల వాడే నష్టపోతాడు. ఇప్పుడు అర్థం కాదు వాడికి. వాక్యం ఏంటో తెలుస్తుందా? కోపపడుడి కానీ పాపము చేయకూడదు అంటే కోపానికి ఒక అర్థం ఉండాలా. నీ కోపానికి ఒక అర్థం ఉండాలా. ఎందుకు? అర్థపర్థం లేని కోపం ఎందుకు నీకు? నువ్వు కోపపడుతున్నావంటే దానికి ఒక అర్థం ఉండాలా. ఈరోజు ఎందుకు వస్తుందో కోపం అర్థం కాదు. ఏ విషయంలో కోపపడుతున్నావు? మంచి విషయంలోనా చెడ్డ విషయం? 24 గంటలు నీకు కోపం ఎందుకు? ఎవరైనా ఏం చెప్పినా కోపమే, నిలుచున్నా కోపమే, తిట్టినా, నడిచినా కోపమే, మాట్లాడినా కోపమే, ప్రతి దానికి కోపం. అందుకే వాక్యం అంటుంది, అయ్యా ఆ కోపిష్ఠులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనుషుల సహవాసం చేయకూడదా? అయ్యో చెయ్యాలా. మనుషులతో కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు ఎవరి స్నేహం వద్దు, నేను ఎవరితో కలసను, నేను ఒంటరి పక్షిని, నేను రెక్కలు ఎగురుకొని పోతానని అనుకుంటారు. ప్రభు ఏం చెప్పాడు? ఒకరికొకడు ప్రేమ కలిగి ఉండండి, ఒకరు ప్రార్థన చేయగలేదు, ఒకరి అపరాధములు ఒకరు ఒప్పుకోండి. అంటే పక్కవాడు ఒకడు కావాలా వద్దా? కావాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని దేవుడు ప్రేమించమన్నాడు. అంటే పక్కనోడిని ప్రేమించకపోతే నీవు చూడని దేవుని ఎలా ప్రేమిస్తావు? పక్కనున్న మనిషిని నువ్వు హక్కును చేర్చుకోలేనప్పుడు నీ కంటికి కనపరాని దేవుని ఎలా చేర్చుకుంటావు? కొంతమంది గీత గీసుకొని ఉంటారు, నా దారి ఇంతేనండి, నేను ఎవరి దగ్గరికి పోనండి, ఎవరి ఇండ్లు తొక్కనండి, నీ ఇంటికాడికి కూడా వస్తాడమ్మా. కొంతమంది ఒకరోజు ఈ మాట అడిగా, వేరే వాళ్ళు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థ గుడికి పిలిచారు, భోజనం పెట్టారు. భోజనం పెడతారు కదా, భోజనం తినమంటే నేను ఎవరి దానికి పోను, ఎవరి దానిది నేను తిననే. రేపు నువ్వు చచ్చిపోతే ఎవడు తింటాడు నీది? చెప్పండి, ఎవడన్నా తింటాడా? ఎవడు నీది ముట్టడు. అర్థమవుతుందా? ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఒకరికొకరు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాల. నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మరి ఇంతవరకు మరి దైవజనుడి ద్వారా మీరు మాట్లాడించిన ప్రతి వాక్యమును బట్టి, ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మరి నీ ప్రియులు ప్రభువా ఎంతమంది ఆకాశం వైపు వాళ్ళ కరములు ఎత్తి ఎదుగో ప్రభువా కానుకలు సమర్పిస్తుండగా వాళ్ళని బహుగా మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు కష్టార్జితములు తీసుకుని వచ్చి ఉన్నారు ప్రభువా. వాళ్ళ కష్టాన్ని దిగిన రీతిలో చక్కగా వాళ్ళ అభివృద్ధి పొందే బిడ్డలుగా మీరు దీవిస్తూ నడిపిస్తురమ్మని అడుగుతున్నాను. అది వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, చేసే ప్రతి పనుల్లోనూ వాళ్ళు కష్టమయ్యా వాళ్ళ కష్టాన్ని తీసుకొని వస్తుండగా ప్రభువా వాటిని 30దంతులుగాను 60దంతులుగా 100 ఫలింపజేసే గొప్ప కృపా భాగ్యమును మీరు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో అది సంఘానికి పరిచర్కి చక్కగా ఉపయోగపడే రీతిగా కూడా మీరు సహాయం చేస్తూ నడిపిస్తురమ్మని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.